హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. టైర్ అయితే అరిగిపోయింది. కొత్త టైర్ చేంజ్ చేయడానికి నేను 2-3 షాపులు తిరిగినప్పుడు ఎవరు దీన్ని చేంజ్ చేయడానికి అయితే ఆసక్తి చూపలేదు. నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఒక అతనైతే ఒప్పుకున్నారు. అది కూడా నేను కనెక్షన్స్ రిమూవ్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చినప్పుడు డిక్కీ ఓపెన్ చేశాను. టైర్ నుంచి వచ్చిన వైర్స్ చూసినట్లయితే ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. ఈ 3 కలర్స్ కూడా ఇంకొక 3 కలర్స్ వైర్స్కి మ్యాచ్ అయ్యి ఉన్నాయి. సేమ్ కలర్స్ మ్యాచ్ అయ్యి ఉన్నాయి. వాటికి ఈ విధంగా పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ని ఇలా జస్ట్ పైకి ఇలా ప్రెస్ చేసేస్తే మనకు టైర్ నుంచి వచ్చిన వైర్ ఏదైతే మనకి లావుగా థిక్నెస్ ఎక్కువ ఉందో ఆ వైర్ మనకి బయటకు వచ్చేస్తుంది. ఇంకొక వైర్ వచ్చేసరికి ఇలా ప్లెక్ట్ అయిపోయింది వైట్. దీన్ని ఇలా ప్రెస్సింగ్ టైప్ ఇచ్చారు. దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసి రిమూవ్ చేయగానే ఈ ప్లగ్ కూడా నాకు బయటకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇదిగో చూడొచ్చు, టోటల్గా ఇలా ఉంది. టైర్ని అయితే చాలా కేర్ఫుల్గా పంక్చర్ వేయాల్సి ఉంటుంది. మధ్యలో హబ్ మోటార్ ఉంటుంది కాబట్టి మోటార్కి కానీ మనం వైర్కి కానీ డ్యామేజ్ కాకుండా దీన్ని చేసుకోవాలి. కింద టైర్ పెట్టేసేసి మెకానిక్కి చెప్పాను, చాలా కేర్ఫుల్గా అయితే ఆయన చేశారు. మామూలు టైర్ని రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేసినా ఏం కాదు. సో ఇది హబ్ మోటార్ ఉండే టైర్ కాబట్టి కాస్త స్లోగా చేయమని చెప్పాను. ఆయన చాలా జాగ్రత్తగా టైం తీసుకుని కొంచెం కొంచెంగా టైర్ని రిమ్లోంచి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైర్ను కూడా మనం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. కట్ అయిందంటే చాలా రిస్క్ మళ్ళీ. సో రిమ్మును అయితే ఇలా రిమూవ్ చేసేసారు, చూడొచ్చు. రిమ్మును రిమూవ్ చేసేసి కింద జాగ్రత్తగా పెట్టారు. తర్వాత కొత్త టైర్ ఇక్కడ ఎక్కిస్తున్నారు. కొత్త టైర్ను కూడా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు. కొత్త టైర్ వచ్చేసరికి మనకి దాదాపుగా 1200 అయితే పడింది. దీనికి 90/90 సెక్షన్ 12 ఇంచ్ టైర్ అయితే అవసరం అవుతుంది. ఆల్మోస్ట్ కష్టపడి ఆయన అయితే టైర్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఇక మెకానికల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసేసి టైర్ని అయితే బిగించేశారు. నాకు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉండటం వల్ల కనెక్షన్స్ అయితే మళ్ళీ తిరిగి ఈజీగానే బిగించేసి రన్ చేసి చూశాను. బాగానే ఉంది. మీరు కూడా ఈ వీడియో చూసి టైర్ని అయితే ఈ విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు.